గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఓటు హక్కుని నిష్పక్షపాతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామాలు ఏ రకంగా అభివృద్ధి ఉండే, ఈరోజు గ్రామాలు ఏ రకంగా అభివృద్ధికి నోచుకోక ఒక్కడే కనీసం లైట్లు కూడా వేసే దిక్కులేని పరిస్థితులలో కోర్టు ముట్టికాయలు వేసిన తర్వాత కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ పరిస్థితులలో గ్రామ వ్యవస్థని బాగు చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు స్వయం ప్రాతిపదికన గ్రామాలని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిస్వార్థంగా స్వచ్ఛందంగా ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. రానున్న భవిష్యత్తులో మరి గతంలో గ్రామాలు ఏ రకంగానైతే వైకుంఠ ధామాలతో సహా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చేశారో అటువంటి గ్రామ స్వరాజ్యం మళ్ళీ ముందు రావటం కోసం ఈరోజు పునాదులు పడుతున్నాయి. గ్రామాలలో ఎక్కడ చూసినా కానీ మళ్ళీ బీఆర్ఎస్ఐ మేలనే పరిస్థితి ఉంది. తప్పకుండా రానున్న భవిష్యత్తు రామరాజ్యం మాదిరిగా రానున్నది కేసీఆర్ రాజ్యం అనేది రుజువు అవుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా. జై తెలంగాణ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.